ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై విద్యాశాఖ కార్యదర్శితో మా ప్రతినిధి నగేష్ చారి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఫలితాల్లో గందరగోళంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాల్లో గందరగోళం ఎందుకు ఏర్పడింది, దానికి కారణాలు ఏంటనే విషయాలపైన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. జనార్దన్ రెడ్డి గారు, ప్రధానంగా గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ లోపాల గురించి వస్తున్న ఆరోపణల్లో ఒకటి మూల్యాంకనంలోనే కొంత లోపాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. అంటే అర్హత లేని వారితో జవాబు పత్రాలు దిద్దించారని, లేదా వారి స్థాయికి మించి ఎక్కువ పత్రాలు దిద్దించారని ప్రధాన ఆరోపణ. ఇది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. ఏ సెంటర్లో ఎవరిని ఇనెలిజిబుల్ వాళ్ళని పెట్టారు అండ్ ఎక్కడ ఒక ఎవాల్యుయేటర్ ప్రతిరోజు 10 గంటలు 5 గంటల మధ్యలో దాదాపు 30 పేపర్లు దిద్దాల్సినటువంటి అవసరం ఉంది. 30ని దాటి ఎవరు దిద్దారనేది ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ ఏం రూల్ చేంజ్ చేయలేదు, బోర్డు కూడా రూల్ చేంజ్ చేయలేదు. ఇది బహుశా ఊహాజనితమైనటువంటి ప్రశ్న, లేకపోతే అపోహ అని నేను భావిస్తున్నాను. స్పెసిఫిక్ కేసు ఎక్కడైనా ఉన్నట్లయితే ఎవరైనా నోటీసు తెచ్చినా ఆర్ మన ఇంటర్నల్ ఎవాల్యుయేషన్లో ఇది బయటపడితే తప్పకుండా చాలా సివియర్ యాక్షన్ తీసుకోవడం అవుతుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరు చెలగాటం ఆడినా కూడా ఆ ఎవాల్యుయేటర్ కానీ క్యాంప్ సూపరింటెండెంట్ కానీ వారి మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫలితాలకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ అందుకనే ఈ ఆరోపణలో నిజాలు తేల్చడానికి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అండ్ మార్క్స్ కంపైల్ చేసి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్రక్రియలో ఈ యొక్క ఏజెన్సీ ఏమైనా పొరపాటు చేసిందా, కాంపిటెంట్ మ్యాన్ పవర్ ఉందా లేదా, ఎనఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా లేవా, అండ్ వాళ్ళు డిజైన్ చేయాల్సినటువంటి సాఫ్ట్వేర్ను ప్రాపర్గా డిజైన్ చేశారా లేదా, దానివల్ల ఏమైనా మిస్టేక్స్ ఇప్పటివరకు వచ్చే అవకాశం ఉందా, రెక్టిఫై చేయడానికి ఎట్లా రెక్టిఫై చేయాలి, ఎట్టి పరిస్థితులలో ఒకవేళ ఏజెన్సీ తప్పు చేసినా డిజైన్ తప్పు చేసినా స్టూడెంట్కి సంబంధించినంత వరకు మనం రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ తప్పు జరిగితే దాన్ని పరిశీలించడానికే ఒక టెక్నికల్ కమిటీ ఐఐటి నుంచి ఒక అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ను, బిట్స్ పిలాని హైదరాబాద్ బ్రాంచ్ నుంచి ఒక ప్రొఫెసర్ను అండ్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేసాము. అండ్ అది జీవో కూడా ఇవ్వడం జరిగింది. 3 రోజులలో రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్పినాం. కాబట్టి ఎవరికి ఈ విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అనుమానాలు అవసరం లేదు అండ్ తప్పనిసరిగా నష్టం జరగకుండా చూస్తాం. కారణాలు మూల్యాంకనం జరిగిందో లేక ఏజెన్సీ వల్ల, అంటే మానవ తప్పిదమా సాంకేతికమా నిర్ధారణ కాకపోయినప్పటికీ చాలా మెమోల్లో తప్పులు అయితే ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి బాధ్యులు ఎవరు వహిస్తారు, అదేవిధంగా ఆ విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎలా తీర్చుతారు? ఇప్పుడు ఉదాహరణకు ఒక వైడ్లీ రిపోర్టెడ్ కేసు, నవ్య అనేటువంటి ఒక అమ్మాయి మంచిర్యాల జిల్లాలో పోయినసారి కాలేజ్ టాపర్ వచ్చింది, మళ్ళీ ఈసారి ఏమో 0 వచ్చింది, 1 అని వచ్చింది. అండ్ అదే రోజు న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి కొన్ని గంటల్లోనే కావాల్సిన ఎందుకని ఈ విధంగా జరిగింది, ఇది టెక్నాలజికల్ మిస్టేకా, సాఫ్ట్వేర్ మిస్టేకా, కంప్యూటర్ మిస్టేకా, లేకపోతే హ్యూమన్ ఎర్రరా అని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ బబ్లింగ్ చేసే క్రమంలో ఎవాల్యుయేటర్ కూడా 0లో బబ్లింగ్ చేశాడు. అండ్ యాక్చువల్గా వచ్చినటువంటి మార్కులు వాటెవర్ 96 or 98 బదులుగా 0 మీద స్క్రూటినైజర్ కూడా ఆయన పైన ఒక స్క్రూటినైజర్ కూడా ఉంటాడు. స్క్రూటినైజర్ కూడా కరెక్ట్గా ఆయన కూడా చూడకుండా స్క్రూటినైజ్ చేసేసాడు. అది మిస్టేక్గా తెలిసింది. వారి మీద క్రమశిక్షణ చర్య కూడా బోర్డు తీసుకోబోతుంది. అది హ్యూమన్ ఎర్రర్. అట్లాంటి హ్యూమన్ ఎర్రర్స్ అయ్యే అవకాశం 9,70,000 మంది ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం 15,000 నుంచి 20,000 మంది నిజంగా వారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని బట్టి, గత ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి, ఈ సంవత్సరం మిగతా సబ్జెక్టులో వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళకు రాసింది సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకున్న దానికంటే మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్కి కానీ వస్తారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 3 రోజుల నుంచి ఇప్పుడు దాదాపు మనకు ఒక 200 వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. బహుశా ఈ రోజు నుంచి పెరగచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ లాగానే 25th ఏప్రిల్ వరకు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ. రీకౌంటింగ్ అంటేనేమో ఒకవేళ కౌంట్ ఏమైనా తప్పు పోతే చూసుకుంటారు, దానికి 100 రూపీస్ ఫీజు ఉంటుంది. రీవెరిఫికేషన్కు 600 రూపీస్ ఫీజు ఉంటుంది. దాంట్లో ఆ ఎవాల్యుయేటరు ఆల్రెడీ పేపర్ దిద్దాడు కానీ కొన్ని క్వశ్చన్స్ను వదిలిపెట్టాడు. బట్ అన్నిటిని దిద్దాడు కానీ ఆ మార్క్స్ పోస్ట్ చేయలేదు. కానీ పోస్ట్ చేసే క్రమంలో ఆ ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్లో 0 వేసాడు అనుకోండి.
అట్లాంటివి బయటపడతాయి మనకు. వారికి 5,000 రూపాయల వరకు, ఎవరైతే ఈ తప్పు చేశారో వారికి 5,000 రూపాయల వరకు పెనాల్టీ ఉంది. భవిష్యత్తులో దీన్ని పెంచుతాం. తర్వాత మోర్ దెన్ 10 మార్క్స్ డిఫరెన్స్ ఎక్కడైనా వచ్చినట్లయితే ఈ పెనాల్టీతో పాటుగా క్రమశిక్షణ చర్య ఉంటుంది. భవిష్యత్తులో ఆయన ఎప్పుడు ఎవాల్యుయేషన్ చేయడానికి వీలు లేకుండా డిబార్ కూడా చేసేటువంటి ప్రక్రియ ఉన్నాయి. అంటే ఈ ఎవాల్యుయేటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి ఈ ప్రొవిజన్స్, తప్పు చేస్తే ఉన్నటువంటి ప్రొవిజన్స్ను మరింత కఠినతరం చేయడానికి కూడా ఆలోచిస్తున్నాం. 5,000 రూపాయల పెనాల్టీ సరిపోతుందా లేదా, అండ్ వారి మీద ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నా అనేది కూడా ఒకసారి రివిజిట్ చేస్తాం. అయితే విద్యార్థులు ఏమంటున్నారంటే, అంటే ఆ బోర్డు చేసిన తప్పిదాలకు మేమెందుకు బాధ్యత వహించాలి, కాబట్టి మాకు ఉచితంగానే రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ చేయాలి, లేదా గతంలో ఉన్నటువంటి ఫీజు తగ్గించాలని డిమాండ్ వస్తుంది. అంటే యాక్చువల్గా అయితే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కానీ కాకపోతే ఇప్పుడు 9,70,000 మంది విద్యార్థులు రాశారు. వీళ్ళందరివి మళ్ళీ రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ రీవెరిఫికేషన్ కానీ చేయాలంటే దాదాపు 3-4 నెలల టైం పడుతుంది. మరి చాలామంది నీట్ ఎగ్జామ్ రాయాలి, మన కోసం వెయిట్ చేయరు. దాని తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, మన కోసం వెయిట్ చేసేటువంటి అవకాశం ఉండదు. వేరియస్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్స్ సింక్ కావాలి కాబట్టి ఇమ్మీడియట్గా గతంలో అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలంటే 6 నెలల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. గత కొంతకాలం నుంచి ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక లిమిటెడ్ నెంబర్లో ఉంటేనే మనం ఒక 10-15 రోజుల్లో చేసుకోగలుగుతాం. కానీ అన్ని పేపర్లో ఉచితంగా ఇస్తే అందరూ చేయాల్సి వస్తుంది. మరి అవసరమా లేదా, వాళ్ళు కూడా అడగంది అగ్రేవ్ కాంది, టైం మన దగ్గర ఉందా, రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయనేది పాయింట్. కాబట్టి ఇది 3 సంవత్సరాల కింద, దాదాపు 2 సంవత్సరాల కింద డిసైడ్ చేసినటువంటి ఫీయే. మరి పక్క రాష్ట్రాల్లో చూస్తే ఆల్మోస్ట్ రీవెరిఫికేషన్కు 1,300 రూపాయలు ఉంది, ఇక్కడ 600 రూపాయలే ఉంది. ఇది శిక్షించడానికి పెట్టలేదు, కానీ నిజంగానే అవసరమైన వాళ్లకు చేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి ఫీ. అది ఫ్రీగా చేయటం వల్ల అది మరి మొత్తం 9,70,000 మంది వచ్చి ఈ అనుకున్నటువంటి సమయంలో మళ్ళీ రివాల్యుయేషన్ చేసి వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లూజ్ కాకుండా చేసేటువంటి వ్యవస్థ ప్రస్తుతం మన దగ్గర లేదు. కాబట్టి ఫ్రీ ఇవ్వడానికి అది అడ్డం వస్తుంది, అండ్ తక్కువ ఇవ్వడానికి కూడా అది అడ్డం వస్తుంది. ఒకవేళ ఈ రీవెరిఫికేషన్లో ఎవరిదైనా పొరపాటు జరిగితే మరి వారి డబ్బు వారికి ఇవ్వటం కోసం నేను ప్రభుత్వం పరిశీలనలో ఉంది. అది దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ ఫలితాల ప్రకటన తేదీ కూడా ఈసారి గందరగోళం ఏర్పడింది. అంటే ఈ ఫలితాలు విడుదలలో జాప్యానికి, అంటే ఈ గందరగోళానికి ఏమైనా కారణం ఉందా? అంటే ఈ ప్రాసెస్లో ఎగ్జాక్ట్గా అంటే ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క రకంగా ఊహించి కొంత వేయటం జరిగింది. అంటే మనం అందాజగా చెప్పటమే తప్పితే ఎగ్జాక్ట్గా ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు వస్తాయి. ఒక్కొక్క స్పాట్ ఎవాల్యుయేషన్ సెంటర్లో ఎలక్షన్ డ్యూటీ పడటం కానీ, ట్రైనింగ్స్ పోవటం కానీ, లేకపోతే ఇంకేదైనా న్యాచురల్ కెలామిటీస్ రావటం కానీ, అట్లాంటివి వచ్చినప్పుడు మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరగపోకుండా కొంత అటు ఇటు అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ అందాజగా ఒక డేట్ పెట్టుకొని మనం అనుకున్న రోజు కంటే ఒక 3 రోజులు 4 రోజులు ముందు డేట్ పెట్టుకొని బయట అనౌన్స్ చేస్తే బాగుంటుంది. అది నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక కరెక్ట్గా షెడ్యూల్కి అడ్హేర్ కావడానికి ప్రయత్నం చేస్తాం. బట్ దానికి దీనికి సంబంధం ఎలాంటి ఒత్తిడి లేదు. అందరూ వాళ్ళు ఒక 4 రోజుల ముందు చేసి తెలంగాణలో ఇంకొక 4 రోజులు ఆలస్యం చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏం లేవు. ఇంకో 2 రోజులు ఎక్కువైనా కూడా వచ్చే సమస్యలు ఏం లేవు. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు, ఎందుకంటే ఈ ఎంసెట్లో ఉదాహరణకు ఇంజనీరింగ్లో మరి ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది, ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు దానికి. అండ్ దానివల్ల తప్పులు జరిగినాయి అనడానికి ఏం ఆధారాలు లేవు. అంటే ఈసారి ఉత్తీర్ణత శాతం కూడా తగ్గింది. దానివల్ల అంటే విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగింది. కొంతమంది దురదృష్టవశాత్తు విద్యార్థులు బలవన్మరణాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దానికి మీరు విద్యార్థులకు ఇచ్చే సందేశం? నేను విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏంటంటే, అందరూ 100కు రావాలని ప్రయత్నం చేయాలి. 100% ప్రయత్నం చేయాలి. ప్రయత్న లోపం 100 ఉండాలి. మార్క్స్ ఈ 35 వస్తాయా, 45 వస్తాయా, 55 వస్తాయా, 95 వస్తాయా రెడీ ఉండాలి. అండ్ మన తప్పిదం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్లో ఏదో కారణం వల్ల ఆ రోజు జ్వరం వచ్చో, డయేరియా వచ్చో, నిద్ర రాకపోవడం వలన, వివిధ కారణాల వల్ల వాళ్ళు పరీక్ష సరిగ్గా రాయలేకపోతే మళ్ళీ ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లల తప్పిదం లేకుండా ఈ బోర్డులో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, ఆ ఎవాల్యుయేటర్స్ కానీ ఎవరైనా తప్పు చేసినట్టయితే రెక్టిఫికేషన్ చేసుకోవడానికి మార్గం ఉంది. గతంలో కేవలం రీకౌంటింగ్ ఉండేది, బట్ కొన్ని సంవత్సరాల నుంచి రీవెరిఫికేషన్ కూడా ఉంది. వాళ్ళ యొక్క సాఫ్ట్ కాపీ కూడా మీరు ఏం రాశారు, మీ ఆన్సర్ పత్రం కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీ ఉంది. కాబట్టి తొందరపడి ఏ అఘాయిత్యాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. జీవితంలో ఒక్క పరీక్ష కాదు, ఎన్నో పరీక్షలు వస్తుంటాయి. ప్రతి పరీక్షకు 100% ప్రయత్నం చేయాలి.
100 మార్కులు అందరికి రాకపోవచ్చు. మనకున్నటువంటి ఐక్యూని బట్టి, మనకున్నటువంటి హార్డ్ వర్క్ని బట్టి, మనం చేసినటువంటి హార్డ్ వర్క్ని బట్టి, మనం చేసినటువంటి టైం ప్లానింగ్ని బట్టి, మనం చిన్నప్పటి నుంచి చదివిన విధానం బట్టి, మన ఫ్రెండ్స్ని బట్టి, ఇవన్నిటిని బట్టి 100కి 100 మార్కులు రావటమా, 100కి 100% పాస్ కావటం అనేటువంటి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మా ప్రయత్నం లోపం లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. ఒక అవకాశం పోతే హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు తొందర ఏం లేదు, జీవితం పెద్దది. 100 సంవత్సరాల జీవితంలో ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ పోతే, ఒక సంవత్సరం పోతే బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్స్ ఉన్నాయి, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, రీవెరిఫికేషన్ ఉంది, రీకౌంటింగ్ ఉంది. ఈ అవకాశాలన్నీ పక్కకు పెట్టేసి ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. అది తల్లిదండ్రులు కూడా ప్రెషర్ పెట్టకూడదు, పిల్లలు కూడా ప్రెషర్ ఫీల్ కాకూడదు. అట్లాగే ప్రతి స్కూల్లో, కాలేజ్లో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉండి ఈ ఫెయిల్యూర్స్ను ఎట్లా ఎదుర్కోవాలి. ఫెయిల్యూర్ 2 రకాలుగా వస్తుంది. ఒకటి మనం చేసిన ఫెయిల్యూర్, మనం అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదవకుండా ఉంటే మన ఫెయిల్యూర్, అది మనకే తెలుసు. ఎట్లా పాస్ అవుతాం, పాస్ కావాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం కూడా లేదు. చదివినప్పుడు ఎట్లా ఫెయిల్ అవుతాం, ఆ ఒక రోజు కంటే ముందు రోజు రాత్రి నిద్ర రాకపోవటమో, టెన్షన్గా ఉండటమో, పరీక్షకు ఆలస్యంగా పోవటమో, ఏ కారణం వల్ల ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయితే మళ్ళీ అవకాశం ఉంది కదా. సో నువ్వు ఎట్లా చదువుతున్నావు, ఇంటర్నల్ మార్క్స్ ఎట్లా వచ్చాయి, 10వ తరగతి మార్కులు వచ్చి ఎట్లా, 10 ఏళ్ళ నుంచి ఎట్లా ఉందో అందరికీ తెలుసు. కాబట్టి కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు మనం మొహమాటానికి చిన్న పోతామనే ఉద్దేశంతో అఘాయిత్యాలకు పాల్పడితే అది రాంగ్ మోడల్ అవుతుంది. ఒకటోది. ప్లస్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడతారు. ఒక జీవితం పోయిన తర్వాత ఏం చేసినా మనం తెచ్చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం కూర్చోలేనటువంటి నష్టం ఆ కుటుంబానికి జరుగుతుంది. అది అలాంటి అఘాయిత్యానికి ఏ పిల్లలు కూడా పాల్గొనకూడదు. అండ్ ఒకవేళ నిజంగానే మనకు ఎవరికైనా ఐక్యూ తక్కువ ఉన్నదంటే మెకానికల్ ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంకోదన్నా చేసుకొని పోవచ్చు, వొకేషనల్ కోర్స్ పోవచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. కానీ నిజంగా మనకు తెలివి ఉంది, చదివేటువంటి సత్తా ఉంది, ఇంకొకసారి కూడా మళ్ళీ మనం చదువుతాం, అలాంటి వాళ్ళు ఆ ఆప్షన్ తీసుకోవాలి. బట్ ఎండింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నో ఆప్షన్ ఎట్ ఆల్. అండ్ ఇది అందరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.